బాలికలు లక్ష్య సాధన దిశగా ఆత్మవిశ్వాసంతో విద్యలో రాణించాలి. నాగనూలు కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. 100% విద్యార్థినుల హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థినులతో ముచ్చటించి విద్యా వసతులపై ఆరా. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్తో కలిసి పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థినుల హాజరు, విద్యా బోధన, పరిశుభ్రత, తాగునీటి వసతి, స్టోర్ రూమ్, వంటగది, భోజన నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. పాఠశాల హాజరు రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 317 మంది విద్యార్థులు నమోదై ఉండగా గురువారం 229 మంది మాత్రమే హాజరైనట్లు గుర్తించారు. గైర్హాజరైన విద్యార్థుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో 100% హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేజీబీవీ ప్రత్యేక అధికారిని ఆదేశించారు. తరచూ గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి కారణాలు తెలుసుకోవాలని, అవసరమైతే తల్లిదండ్రులతో మాట్లాడి వారు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూడాలని సూచించారు. ఆరోగ్య సమస్యల కారణంగా దీర్ఘకాలంగా గైర్హాజరవుతున్న విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విద్యార్థినులు నిరంతరం పాఠశాలకు హాజరైతేనే విద్యలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ తరగతి గదులు, విద్యార్థులు చదువుకునే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రమైన ఆహ్లాదకరమైన వాతావరణం విద్యార్థుల ఆరోగ్యంతో పాటు చదువుపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని తెలిపారు. స్టోర్ రూమ్ను పరిశీలించి అక్కడ నిల్వ ఉన్న సరుకులు, నిత్యావసర వస్తువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వస్తువులను సక్రమంగా భద్రపరచుకోవడంతో పాటు స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, సంబంధిత రికార్డులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలలోని ఆర్ఓ ప్లాంట్ను పరిశీలించిన సందర్భంగా లీకేజీని గుర్తించిన కలెక్టర్ తాగునీటి విషయంలో విద్యార్థినులకు ఇబ్బందులు కలగకుండా దానిని వెంటనే సరిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ను ఆదేశించారు. పాఠశాలలో అవసరమైన చిన్న మరమ్మతు పనులను కూడా ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని, మౌలిక వసతుల విషయంలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. వంటగదిని పరిశీలించిన కలెక్టర్ వంటగది పరిశుభ్రత, వంటకు ఉపయోగిస్తున్న సరుకులు, వాటి నిల్వ విధానాన్ని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, నిర్ణీత సమయానికి భోజనం పెడుతున్నారా అనే విషయాలను విద్యార్థినులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన, పరిశుభ్రమైన పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని, వంట సమయంలో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. తనిఖీల భాగంగా 10వ తరగతి గదికి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. వారి చదువు, పాఠ్యాంశాలపై అవగాహన, ఉపాధ్యాయుల బోధన, పరీక్షలకు సిద్ధమవుతున్న తీరుపై ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు తమ చదువు, భవిష్యత్తు లక్ష్యాలను కలెక్టర్తో పంచుకున్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు తరగతిలో బోధించిన పాఠాలను పునరుచ్చరణ చేసుకోవాలని, అర్థం కాని అంశాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. పరీక్షలకు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లోనే ప్రతిభ కనపరచాలని, ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించేందుకు కష్టపడాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రతి విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థినుల సామర్థ్యానికి అనుగుణంగా అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. కేజీబీవీలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని, నిర్మాణ పనుల వల్ల విద్యార్థినుల విద్యాభ్యాసానికి ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తరగతి గదుల కొరత లేకుండా చూడటంతో పాటు మిగిలిన పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ వెంట నాగర్ కర్నూలు మండల విద్యాధికారి కురుమయ్య, ఇన్ఛార్జు జీసీడీఓ నిర్మల, కేజీబీవీ ప్రత్యేక అధికారి స్వప్న, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. టెస్ట్ చేయించుకోమని చెప్పి సార్ బయట చేయించుకున్నాను. సార్ అక్కడ ఆ రూమ్లో ఉన్న అక్కడ వర్క్ ఇంటర్మీడియట్